బ్లౌజ్ కటింగ్ వీడియో కోసం కమెంట్ చేస్తున్నారు. షార్ట్ వీడియోలోనే బ్యాక్ పార్ట్ కటింగ్ అంతా చూపిస్తా చూడండి. లైనింగ్ క్లాత్ని ఫోల్డింగ్ మన వైపు, ఓపెన్స్ అవుట్ వైపు పెట్టుకొని కింద ఎక్స్ట్రా లేకుండా నీట్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కట్ చేస్తున్న బ్లౌజ్ నడుము సైజు 36.5, 9.1, డాట్స్కి 1 ఇంచ్, ఎక్స్ట్రాకి క్లాత్ కోసం 2 ఇంచెస్ తీసుకున్నాను. బ్యాక్ లెంత్ 13.5, ఖర్చులతో కలిపి 14.5 తీసుకున్నాను. షోల్డర్ ఏమో 6 ఇంచెస్, డౌన్కి 6 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు చెస్ట్ పార్ట్ ఎంతో చూసుకుంటున్నాను. 20.5 వచ్చింది. దాన్ని సగం చేస్తే 10.2కి మార్క్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా 2 ఇంచెస్. ఇప్పుడు స్కేల్ తీసుకొని స్ట్రైట్గా లైన్స్ వేసుకొని, పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, హ్యాండ్ డౌన్కి ఆర్మ్ హోల్ దగ్గర షేప్ ఇవ్వడానికి నేను 1.5 తీసుకుంటాను. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంతో చూస్తున్నాను. ఆర్మ్ హోల్ లూజు నాకు 9 ఇంచెస్ వచ్చింది. చూసారా, ఆర్మ్ హోల్ చెస్ట్ లూజు రెండు కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. హ్యాండ్ డౌన్ కింద క్లాత్ ఎంత ఉందో చూస్తున్నాను. ఒక 1/2 ఇంచు నేను పైకి కట్ చేసుకుంటాను. నెక్ వచ్చేసి 3 ఇంచెస్, నెక్ డౌన్కి 3.2 తీసుకున్నాను. స్కేల్తో రౌండ్ నెక్ నీట్గా వస్తుంది మార్క్ చేసుకుంటే. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టు కట్ చేస్తున్నా క్లాత్ని. ఎప్పుడైనా కానీ ఆర్మ్ హోల్ లూజు చెస్ట్ లూజు కరెక్ట్గా మ్యాచ్ అయినప్పుడే బ్లౌజ్ నీట్గా ఫిట్టింగ్ వస్తుంది. ఇప్పుడు నెక్ దగ్గర మార్క్ చేసుకున్నాను కదా, మార్కర్ వీల్ తీసుకొని నీట్గా మార్క్ చేసుకుంటే నెక్ అటువైపు కూడా మార్క్ పడిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి, ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.